ప్రాణం తీసిన కూరలో కారం అట. కర్రీలో ఎక్కువైందని భర్త గొడవపడ్డాడట. మనస్తాపంతో నవవధువు ఆత్మహత్య చేసుకుందట. ఇటీవలే ఇరువురి ప్రేమ పెళ్ళినట. చూసుకోరు ఎట్లుందో. కూరల కారం ఎక్కువేసిందట ఆమె. మరి ఏదో ఒకటి తినిపాడైతే అయిపోతుండే కదా. కారం ఎక్కువైందని భర్త భార్యతో గొడవపడ్డాడు. ఇంత కారం వేసినవేందని. అంటే చచ్చిపోయేంత కారం వేసిందా? ఏదో కొంత కారం ఎక్కువై ఉంటుంది, ఏదో ఒకటి తినాలి కదా, తినలే. సరే, ఈ గొడవనే అంత పెద్ద దానికి కారణమైందా? నేను అనుకోవడం అంటే దానికి ఇంకా చాలా కారణాలు ఉండుంటాయి. వెనకాల ముందు అసలు ఎప్పటి నుంచో గొడవలు అవుతుండుంటాయి, లేదంటే ఇష్టం లేకుండా చేసుకొని ఉంటారు, ఏదో ఒకటి జరిగి ఉంటుంది. అవన్నీ కారణాలు కలిసి అల్టిమేట్గా ఇక్కడికి వచ్చేసరికి అది పీక్స్లోకి వెళ్ళింది. కానీ దారుణం కదా. ఇగో ఏడమల్లి ఇది తెలంగాణలో జరిగింది, జగిత్యాల. దసరా పండుగ రోజున మటన్ కర్రీలో కారం ఎక్కువైందని మొదలైన గొడవ నవవధువు ఆత్మహత్యకు దారితీసిందట. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామ శివారులోని ఒడ్డెర కాలనీకి చెందిన అల్లెపు గంగోత్రి అమ్మాయి, చిన్న అమ్మాయి, 22 సంవత్సరాలు. అదే ప్రాంతానికి చెందిన సంతోష్ ప్రేమించి పెద్దలను ఒప్పించి గత నెల 26వ తేదీన పెళ్లి చేసుకున్నారు. దసరా రోజు సంతోష్ అత్తగారింటికి పోయిందట. భార్య గంగోత్రి స్వయంగా మటన్ కర్రీ చేసి వడ్డించిందట. కూరలో కారం ఎక్కువైందని భర్త గొడవకు దిగినట్టు గంగోత్రి తల్లిదండ్రులు ఆరోపించారు. అదే రోజు రాత్రి భార్యను తీసుకుని సంతోష్ తన ఇంటికి వెళ్ళిపోయాడు. అక్కడ సైతం ఘర్షణ పడ్డారట. భర్త తీరుతో కుమిలిపోయిన గంగోత్రి ఆత్మహత్యకు పాల్పడ్డదట. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు పెట్టిరట. ఏం దారుణం పాపం, ఘోరం కదా.